తెలంగాణలో చేస్తున్న కుల గణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తెలంగాణ బాటలోనే కర్ణాటక భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అన్ని రాష్ట్రాల్లో కులగణన చేస్తామన్నారు. మోదీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తోందన్నారు సీఎం రేవంత్. కుల గణనతో దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. దళిత, గిరిజన, ఓబీసీ వర్గాలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు రాహుల్. తెలంగాణ, కర్ణాటక మాదిరిగానే ఏ రాష్ట్రంలో గెలిచినా కులగణన చేస్తామన్నారు. राहुल गांधी जी के नेतृत्व में चला और सबसे कामयाबी हमको जो मिली संविधान बचाने के लिए उनका एक भारत जोड़ो यात्रा और दूसरा लोकतंत्र को बचाने के लिए सभी एससी, एसटीज, बैकवर्ड्स, माइनॉरिटीज, इंटेलेक्चुअल्स ये सब आगे आ गए। हमने कास्ट सेंसस का काम शुरू किया और वो ब्यूरोक्रेटिक एक्सरसाइज नहीं है। पहली बार कास्ट सेंसस को तेलंगाना में जनता की एक्सरसाइज बना दिया गया है. రాజ్యాంగ రక్షణలో రాహుల్ వెంట దేశ ప్రజలున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ మాట ప్రకారమే తెలంగాణలో కులగణన జరుగుతోందని చెప్పారు. కులగణనపై రాహుల్ గాంధీ ముందు నుంచి పట్టుబట్టారని గుర్తు చేశారు సీఎం. जो संविधान बचाने के लिए जो परिवार कोशिश कर रहे हैं वो परिवार के साथ हम लोग सब खड़ा रहना है. नहीं तो संविधान बदलने वाले का परिवार अगर इस देश में उनका हिडन एजेंडा अगर लागू किए तो इस देश में संविधान को कोई बचाने वाले नहीं रहेगा. इसीलिए राहुल जी आप लड़ो, हम लोग आपके साथ में हैं. మోదీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. రాజ్యాంగ పవిత్రతను కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. కులగణనతో దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని చెప్పారు. తెలంగాణలో 92% కులగణన పూర్తయిందని తెలిపారు సీఎం రేవంత్. इस देश को एक संदेश हम लोग देना चाहता है कि आपके नेतृत्व में आप जो वादा किया था हमारे जनता को, इस देश को, वो वादा निभाने में तेलंगाना पहले कदम आगे रखा. ये कदम आने वाले दिनों में इस देश में इतना सोशल जस्टिस, इतना 140 करोड़ लोगों को एक सोशल जस्टिस देने वाले हैं. वो काम में हम लोग लागू है. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు ముఖ్యమంత్రి రేవంత్. వెంట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఉన్నారు. మామునూరు ఎయిర్పోర్టు పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. బాపుఘాట్ అభివృద్ధికి 222 ఎకరాలు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా బాపుఘాట్ ను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి వివరించారు. బాపుఘాట్ దగ్గర గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం సహా ప్రాజెక్టులు చేపడతామన్నారు. వీటితో పాటు రక్షణ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భూముల బదలాయింపుపై చర్చించారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ ను కోరారు రేవంత్. వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు సీఎం రేవంత్. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం, డిప్యూటీ సీఎంకు ఎదురొచ్చి స్వాగతం పలికారు కేంద్ర మంత్రి. వరంగల్ ఎయిర్పోర్టును 100% పూర్తి చేస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు కానీ పలు లొకేషన్ల మీద కానీ చర్చించడం కూడా జరిగింది. అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత రెండిట్లో కూడా సరి సమానంగా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో, ఏవియేషన్ అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రెండింటిని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు సీఎం. హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి పాల్గొన్నారు. సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వస్తుందని, ఆ ధాన్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ నెల 30వ తేదీన మహబూబ్ నగర్లో రైతు పండుగను పురస్కరించుకుని కలెక్టర్లందరూ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు సీఎం రేవంత్. ప్రజాపాలనలో గ్రేటర్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ హబ్ గా హైదరాబాద్ ను మార్చేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. 1,00,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ తో గ్రేటర్ సిటీ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. సికింద్రాబాద్లోని అల్వాల్ దగ్గర రాజీవ్ రహదారిపై 2,232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై 1,580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. హైదరాబాద్లో దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటితో పాటు పలు అభివృద్ధి పనులను చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం.